నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సఖీ సురక్ష శిబిరాలను పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు. దేవాలయాల నూతన ధర్మకర్తలు ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ నెల 12న జరగబోయే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయండి. వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ అబ్జర్వర్ మురళీకృష్ణంరాజు. దిరసిమర్రు శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా 24వ వార్షిక లక్షపత్రి పూజ, సామూహిక కుంకుమార్చన. శనివారం భీమవరం మున్సిపాలిటీ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారం, ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సఖీ సురక్ష వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు అని స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక, మానసిక, పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖీ సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సఖీ సురక్ష కార్యక్రమం కింద జిల్లాలో మెప్మా పరిధిలోని పట్టణ మహిళల లక్ష్యంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలియజేశారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలోని కౌన్సిల్ భవనం మెప్మా విభాగంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని అన్నారు. శనివారం భీమవరంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో, రెండో పట్టణంలోని 37వ వార్డు మున్సిపల్ కమ్యూనిటీ హాలు, పురపాలక పాఠశాలలో, తణుకు రైల్వే స్టేషన్ దగ్గర రోటరీ క్లబ్ లో నిర్వహించడం జరుగుతున్నదని తెలియజేశారు. 9వ తేదీన పాలకుల్లోని మెప్మా విభాగం 22వ వార్డులోని కొత్తపేట అర్బన్ కమ్యూనిటీ హాల్లో, 11వ తేదీన నర్సాపురంలోని మెప్మా భవనంలో వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం, పోషకాహార లోపాలు, రక్తహీనత, విటమిన్ లోపాలు, ప్రోటీన్ లోపాలు, రొమ్ము, గర్భాశయం, నోటి క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, కౌన్సిలింగ్ అవసరాలకు సూచనలు, అవసరమైతే ల్యాబ్లో పరీక్షలు చేస్తారని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆరోగ్య కార్డు కూడా ఇస్తారని, 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా, ఏడాదికి 4 సార్లు టెలి కన్సల్టేషన్ సేవలు, వైద్య సేవలకు ఆయా ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరుగుతుందని అన్నారు. భీమవరం శాసనసభ్యులు, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖీ సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. నేడు భీమవరం పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 35 ఏళ్లు పైబడిన స్వయం సహాయక గ్రూపు మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వైద్య శిబిరాలలో మహిళలు అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేయించుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, మెప్మా పీడీ హెబ్సిబా, తహసీల్దార్ రావి రాంబాబు, కలెక్టరేట్ పరిపాలనాధికారి, ఈ వైద్య సంస్థ ప్రముఖ వైద్యులు సురేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్లో ఉండే మహిళల ఆరోగ్యం కోసం సఖీ సురక్ష అనే ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మన జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో, అక్కడ మెప్మాలో ఉన్న గ్రూప్స్, అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న ఉమెన్ అందరికీ కూడా, అంటే 35 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న మహిళలకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇతరత్ర ఉన్న గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. వారికి అవసరమైన టెస్టులన్నీ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. మహిళలు సాధారణంగా ఎక్కువ దే ఆర్ ప్రోన్ టు సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. జరిగి వాళ్ళకి తగు సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగింది, ఈరోజు మనకి భీమవరం, నెక్స్ట్ ఫ్యూ డేస్లో మిగతా అర్బన్ ఏరియాస్ అన్నింటిలో కూడా జరుగుతుంది. భీమవరం పురపాలక సంఘంలో స్వయం సహాయక సంఘ మహిళల సఖీ సురక్ష అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ డోక్రా మహిళలందరికీ బ్లడ్ టెస్టులు చేసి, క్యాన్సర్ టెస్టులు చేసి, అన్ని టెస్టులు చేసి వారికి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం ద్వారా సుమారుగా 800 మంది వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతుంది. అందరూ కూడా, ఈ డోక్రా మహిళలందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.
భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని వీరవాసరం గ్రామానికి చెందిన వివిధ దేవాలయాల నూతనంగా నియమింపబడిన ధర్మకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి 14వ తేదీన నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా నియమితులైన దేవాలయ ధర్మకర్తలు ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు జవాది బాలాజీ, శ్రీ వేణుగోపాల సీతారామస్వామి దేవస్థానం, కనకదుర్గ దేవస్థానం, వీరేశ్వర, విశ్వేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థాన నూతన ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖున వీరవాసర గ్రూపు దేవాలయాల చైర్మన్గా ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారానికి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, కూటమి నాయకులందరినీ కూడా ఆ రోజు కార్యక్రమానికి ప్రమాణ స్వీకారానికి రమ్మని కోరడానికి, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మన కూటమికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, మన మోడీ గారి వీళ్ళ యొక్క సారథ్యంలో కూటమి అందరూ కూడా ఐక్యతగా రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు మరింత అభివృద్ధి చెందేలాగా భక్తులకి మెరుగైన సేవలు కల్పించడానికి, మరింతగా భగవంతుడి యొక్క ఆస్తులు పరిరక్షించడానికి ఈ అన్నింటికి కూడా మేము సదా రుణపడి ఉంటామని కూటమికి ధన్యవాదాలు చెప్తూ మాకు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలోని మండల కేంద్రం వీరవాసరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి 3 దేవాలయాలకి ధర్మకర్తలు ఆ చైర్మన్లు ఎంపిక జరగడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా పార్టీకి కష్టపడిన వారికి గుర్తింపిస్తూ తోట సీతారామలక్ష్మి గారు నివాసంలో ఈ రోజున ఈ నెల 14వ తారీఖున జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఆహ్వాన నిమిత్తం 3 పార్టీ వారు కూడా ఆమెని కలిసి ఆహ్వానించడం జరిగింది. అలాగే స్థానిక శాసనసభ్యులు పులపతి రామంజలి గారిని, బీజేపీ వారిని కూడా ఈ సమాచారం ఇచ్చి రానున్న రోజుల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా నిజాయితీగా పనిచేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అలాగే ఈ కూటమి నాయకులు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ మేడం గారిని ఆహ్వానించడం జరిగింది. జై హింద్. ఈ నెల 12వ తేదీన జరగబోయే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేక ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణరాజు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, ఎంపీపీ పేరిచెల్ల నరసింహారాజు, పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, గంటా సుందర్ కుమార్, రాష్ట్ర విద్యార్థి విభాగం సెక్రటరీ గంటా రాహుల్, రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ మానుకొండ ప్రదీప్, మండల యువజన విభాగం అధ్యక్షులు సంతోష్, నియోజకవర్గ సోషల్ మీడియా ప్రెసిడెంట్ స్టాన్లీ రాబర్ట్, వీరవాసరం మండల అధ్యక్షులు ప్రవీణ్, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, దేశంలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడా లేని విధంగా ప్రతి నిరుపేదకి వైద్యం అందుబాటులో ఉండాలి. ప్రతి నిరుపేద కుటుంబంలో నుంచి డాక్టర్లు అవ్వాలి. అనేక రకాలుగా కూడా ఉపాధి కలగాలని ఒక రాష్ట్రంలో 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చిరస్థాయిలో పేరు నిలిచిపోతుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మంచి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్లో ఆయనకు కావాల్సినటువంటి మనుషులకి ప్రైవేటీకరణగా ఇచ్చేద్దాం, ఈ సామాన్యులకి అందుబాటులో లేకుండా చేద్దామనే ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి, పేద వర్గాలకు అండగా ఉండాలి, పేద వర్గాల నుంచి అన్ని రకాల ఉపాధి కలగాలని
అనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో మా అందరితోటి ఒక మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకోవాలి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కాలేజీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అనే ఒక ఉద్దేశంతో ఈ 1,000,000 సంతకాల సేకరణ అనే ఒక నామకరణం పెట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో రచ్చబండలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా దీని మీద ప్రజలకు తెలియపరిచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర పన్నుతున్నాడో, పేద ప్రజలకు ఎక్కడైతే అన్యాయం చేస్తున్నాడో ఈ అన్నిటిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ భీమవరం నియోజకవర్గంలో రాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం కూడా తిరిగి ఆయన వివరించడం మీ అందరి ద్వారా వివరించడం జరిగింది. మనం రేపు 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ మనం ఒక 1,00,000 సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వస్తున్నప్పుడు రాయుడు గారి ఇంటి ముందు కార్లని బైకుల్ని చూస్తే గతంలో జిల్లా స్థాయిలో జరిగిన మీటింగ్కి కూడా ఇంతమంది లేరు. అంటే మనం పార్టీ క్యాడర్ బలం పుంజుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది వస్తారు, పదవులు కోరుకుంటారు. కానీ ఈరోజు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మనం కలిసి పనిచేయడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మనం బలోపేతం అవడం అనడానికి ఇదే నిదర్శనం. మరి ఈ రోజున మెడికల్ విద్య అనేది కోట్లాది రూపాయలతో సంబంధించిన విషయం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం, ఫీజు రీఎంబర్స్మెంట్ని ఇవ్వడం వలన ఈరోజు గ్రామాల్లో కానీ వాటిలో కానీ ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నారు. చాలా తక్కువ ఫీజులతో డిగ్రీ చదువుకునే వ్యక్తి అన్నవాడు కనిపించని పరిస్థితి ఈరోజు. గతంలో BA, BCom, BScలు చదివేవారు. ఈరోజు డిగ్రీ చదివే వ్యక్తులు లేరు. ప్రతి ఇంట్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులే ఉంటున్నారు. ఇదంతా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఇది. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం అంటే కోట్లలో వైద్య విద్య చదవడానికి భయపడే పరిస్థితుల నుంచి వైద్యాన్ని కూడా అందరికి అందుబాటులోకి తీసుకురావాలని మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండే విధంగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే మనం దురదృష్టవశాత్తు అధికారాన్ని కోల్పోయాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ వైద్య విద్యని వ్యాపారంగా మార్చడానికి కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేశారు. మనం దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ వైద్య విద్యని వ్యాపారంగా మార్చకుండా కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని ప్రజల మద్దతు కోరుతూ సంతకాలు సేకరించాం. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కానీ ప్రైవేటీకరణ చేయాలంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు, అలాగే ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు. నిజంగా మనం మెడికల్ కాలేజ్ మీద పోరాడితే కంపల్సరీ మన పార్టీకి ఎంతో బలోపేతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజలు కానీ లేదా ఎవరైనా ముఖ్యంగా విద్యావంతులైతే కనుక వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా రాయుడు గారు ఒక షెడ్యూల్ తయారు చేసుకుని ఇప్పుడు నిజంగా వీరవాసరం మండలం, భీమవరం మండలం, అలాగే భీమవరం టౌన్, ముఖ్యంగా వీరవాసరం మండలం నిజంగా సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు గారు, అలాగే సేవాకుల దక్షిణానంద్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ఎలా మరి ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశాన్ని మనందరం వ్యతిరేకించడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 12వ తారీఖుని ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేయాలని, అలాగే టౌన్ నుంచి మండలాల నుంచి అందరూ తప్పనిసరిగా నాయకులు కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఇది ర్యాలీగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మండలాలకు వచ్చేటప్పుడు, గ్రామాలకు వచ్చేటప్పుడు 2-3 గ్రామాలు తప్ప అన్ని గ్రామాల్లోనూ కమిటీలు వేసాం. అవన్నీ కూడా మా కంట్రోల్లో ఉన్నాయి. అందరితో మేము మాట్లాడుకుంటున్నాం. టౌన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే వార్డు కమిటీలు పూర్తి అవ్వలేక, కానీ ఇందాక ఆయన కొన్ని వాటిలో దిక్కు లేదన్నది ఏంటంటే, కానీ దిక్కు లేకపోవడం అలా ఏం లేదు. కానీ వాటికి 2-3 4 మాకు సరెండర్ అయ్యారు. మాకు ఏదైనా కార్యక్రమం చేయాలంటే వస్తున్నారు. ప్రతి వాటి నుంచి కూడా అసలు ఏజెంట్లు లేననే వాటిలోంచి కూడా ప్రతి వాటిలో 2-3 మాకు అందుబాటులోకి వచ్చారు. దాని ద్వారాగా ఇప్పుడు ఏదైనా మా పైన కూడా వాళ్ళు డేట్ ఇచ్చేసారు కాబట్టి త్వరగా మన పట్టణ కమిటీలు కూడా మేము పూర్తి చేసేస్తాం. అంటే ఇవన్నీ పూర్తి అవ్వలేదు. ఆయన కొత్తగానే వచ్చాడు, నేను కొత్తగానే వచ్చాడు. పాత వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసిన ఆయనకో, ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకో, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనకో, ఎమ్మెల్యేగా ఓడిపోయిన అనుకుంటే టకటక వాళ్ళ దగ్గర నెట్వర్క్ అని పాత వాళ్ళ పరిచయాలు ఉంటాయి, టకటక అవుతుంది. మేము కొత్త పని ఇష్టం అందరం చదువుకుంటాం, కొత్త పరిచయాలు చేసుకోవడంలో కొంచెం జాప్యం జరుగుతుంది తప్ప ఇందులో అంతకన్నా ఏమీ లేదు.
భీమవరం రూరల్ మండలం నిరుసుమరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో 24వ వార్షిక సామూహిక లక్షపత్రి పూజ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. కొనిశెట్టి రామలింగేశ్వరరావు వెంకటలక్ష్మి దంపతులచే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీ స్వామివారికి అమ్మవార్లకు మహారుద్రాభిషేక, లక్ష బిల్వార్చన, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ చైర్మన్ అల్లూరి బంగారురాజు, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ పూజ్యం విజయ్ కుమార్ శర్మ, గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ సూరిభోట్ల రామకృష్ణ శర్మ, కార్యక్రమ బ్రహ్మశ్రీ బండారు చైతన్య శర్మ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం మండలం దిరుసుమరు గ్రామంలో వేంచేసినటువంటి స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మరి ఈ రోజున పెద్ద ఎత్తున కార్తీక మాసం పురస్కరించుకొని స్వామివారికి అమ్మవార్లకు లక్ష బిలవార్చన, అమ్మవారి కుంకుమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ సంవత్సరం 24వ వార్షికోత్సవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ఉత్సవాలు గ్రామం అందరూ సామూహికంగా కూర్చుని ఈ యొక్క స్వామివారి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమాలు, అభిషేకాలు జరుగుతున్నాయి. కార్యక్రమాన్ని గోలాంతెప్ప వాస్తవ్యులు కొనిశెట్టి రామలింగేశ్వరరావు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు వారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభమైంది. మరి ఈ కార్యక్రమం 8:30 విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యి మహాన్యాస పారాయణ, పంచామృతాలతో, పలరసాలతో, సుగంధ ద్రవ్యాలతో స్వామివారి అమ్మవార్లకు మహారుద్రాభిషేకం, అలాగే స్వామివారికి బిలవార్చన మరియు అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, అగ్ని ప్రతిష్టాపన, రుద్రహోమం, పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు స్వామివారి సన్నిధిలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. మరి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ పూజాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి, అలాగే సాయంత్రం జరిగే అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి ఆ రామలింగేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని అందరినీ వేడుకుంటూ నర్సాపురం నుండి చెన్నై మధ్య తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలను త్వరలోనే ప్రారంభించుకోవడం జిల్లా ప్రజలకు ఆనందదాయకమని రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం 4, 5 వార్డులు నర్సగ్రహారంలోని ప్రజలు, రాజకీయ ప్రతినిధులు శనివారం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ విజయవాడ నుండి
చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నరసాపురానికి పొడిగించడానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముఖ్య పాత్ర పోషించారని, గతంలో అరుణాచలానికి ట్రైన్ వేయించారని, ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువ రంగసాయి మాట్లాడుతూ వందే భారత్ అరుణాచలం ఎక్స్ప్రెస్ రైళ్లను నరసాపురం నుంచి నడవడానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎంతగానో కృషి చేశారని, వారి సేవలు అనలేనివని అన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారని అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో విన్నకోట వినాయక్, యలమంచలి శ్రీనివాస్, పెన్మెసి సత్యనారాయణరాజు, యాతం శ్రీనివాస్, మంతెన బంగారాజు, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన వచ్చిన తర్వాత అందరూ ఎంత బాగుందనేది అందరూ చూస్తున్నారు. అలాగే భీమవరం నియోజకవర్గంలో పులపర్తి రామాంజనేయ గారు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ఏ ఒక్క సమస్యలు ఉన్నా పరిష్కరిస్తూ వెళ్తున్నారు. అలాగే భీమవరంలో మన కేంద్ర మంత్రివర్యులు మన శ్రీనివాస్ వర్మ గారు మనం కేంద్ర మంత్రి అనే ఒక మాట చెప్పాలంటే అది చాలా పకడ్బందీగా ఉంటుంది. ఒకవేళ కేంద్ర మంత్రి కేంద్ర ఎంపీ దగ్గరికి వెళ్ళాలన్నా ఇబ్బంది, అటువంటి కేంద్ర మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అయినా ఒక వినతి పత్రం ఇవ్వాలన్నా ఏదైనా సమస్య పరిష్కరించాలన్నా అది పెద్ద నెట్వర్క్ ఆయన దగ్గరికి వెళ్ళి మనం వినతి పత్రం ఇచ్చుకోవాలి. కానీ ఇవాళ మన కేంద్ర మంత్రివర్యులు మన ఒక కుటుంబ సభ్యుల్లాగా మనందరిలో ఒక వ్యక్తిలాగా మనతో కలిసిపోయి, అంటే మా రాజకీయ నాయకులు కార్యకర్తలు అన్న కాకుండా ఏ ఒక్క ఓటర్లనా ఏ ఒక్క సమస్యలనా ఆయన స్పందించి భుజం మీద చేసి నీ సమస్య ఏంటి బాబు, నీ సమస్య ఏంటమ్మా అని ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్య కూడా మన కేంద్ర మినిస్టర్ నుండి కూడా కేంద్ర మంత్రుల నుండి కూడా ప్రతి సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా రాజకీయంలోని పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక వాదం వచ్చిన తర్వాత గతం వచ్చిపోస్తారు, గతం వచ్చిపోయి వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మన శ్రీనివాస వర్మ గారు ఏ ఒక్క వ్యక్తి కనపడినా సరే ప్రేమతో ఆర్పేతంగా ఎంత దూరంగా ఉన్నా సరే పలకరించడం కూడా అలా మనందరూ కూడా చాలా శుభం. అలాగే ఈరోజు చెన్నై నుంచి మన నరసాపురం నుంచి చెన్నై వరకు వందే భారత్ ట్రైన్ వేయడం జరిగింది. దానికి ఆయన చేసిన కృషి మనం చెప్పుకోలేము. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి నరసాపురం నడపాలని చెప్పేసి అనేక మార్లు మనం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా జరిగినప్పుడు చాలా అధికారులంతా కూడా చేద్దాం చూపించారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన కేంద్ర ఉక్కు పరిశ్రమ భారీ పరిశ్రమ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు దీని మీద విశేష కృషి చేయడం జరిగింది. అనేక మార్లు ఈ వందే భారత్ నరసాపురం నడపాలి అని చెప్పడం జరిగింది. మొన్న 3 రోజుల క్రితం మరి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని స్వయంగా కలిసి ఈ విషయం చర్చిస్తే వెంటనే ఆయన ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ సన్నాహాలు జరుగుతున్న సందర్భంలో ఇవాళ భూపతిరాజు శ్రీనివాసవరం ఇటువంటి ఘనకార్యం చేసిన సందర్భంలో మనంతా కలిసి పట్టణం నుంచి వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఇటువంటి పనులు ఇంకా చేయాలని కోరుకుంటూ, ఎన్నికల్లో చాలామంది వాగ్దానాలు ఇస్తారు ప్రజలకి, కానీ 2024 మే నెలలో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో ఈ నరసాపురం పార్లమెంటు ప్రజలకి మరి వాగ్దానాలు ఎన్నో హామీలు మరి ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తానని శ్రీనివాస్ వర్మ గారు చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ఈ రోజున మన భీమవరం నరసాపురం నుంచి చెన్నై వెళ్ళేటువంటి మన వందే భారత్ రైలు కానీ, అంతకుముందు ఒక 2 నెలల క్రితమే అరుణాచలం రైలు కానీ, అలాగే 216 రోడ్డు కానీ, ఇలా ఆయన ఏ వాగ్దానం అయితే చేశారో ప్రజలకు ఇచ్చినటువంటిది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా అమలుపరచడంలో శ్రీనివాస్ వర్మ గారు ముందున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మరి అమలుపరుస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ మరి ఏ సమస్య ఉన్నా నేను ముందున్నాను అభివృద్ధిలో కానీ అన్నింటిలో కానీ అనేటువంటి శ్రీనివాస్ వర్మ గారు ఎప్పుడూ కూడా విజయవంతంగా దిగ్విజయంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ భారత్ మాతాకి. ఈ వందే భారత్ ట్రైన్ గురించి అలాగే అరుణాచలం ట్రైన్ గురించి చాలా అభినందన తెలుపుతున్నాం అందరి తరఫునని. అలాగే మీరు పేద ప్రజల గురించి ఆలోచించి చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కరోనా వెళ్ళిన తర్వాత ప్యాసింజర్లు ట్రైన్లు అన్నీ కూడా నెడదోల దాకా నడుపుతున్నారు. ఉదయం 7 గంటల ట్రైన్ రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి వైజాగ్ వెళ్తే అక్కడ ఇంకులుండి, అలాగే 2 గంటలకు 2:30 మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి ట్రైన్ ఉండేది, అది కూడా క్యాన్సిల్ చేశారు. దయచేసి పేద ప్రజల గురించి ఆలోచించి మీరు అది వందే భారతే కాదు అలాగే పేద ప్రజల గురించి ఆలోచించి మీరు ఈ ప్యాసింజర్ ట్రైన్లు నడుపుతారని ఎంతో ఆశిస్తున్నాం. ప్రీతమ నాయకులు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి మన శ్రీ
గౌరవనీయులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు వందే భారత్ రైలును చెన్నై నుంచి నరసాపురం వరకు పొడిగించి మన ఈ కృష్ణా మన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భర్త చనిపోయిన భార్యకు అండగా నిలిచి ప్రభుత్వం అందించే పెన్షన్ రాకపోవడంతో తమ సొంత ఖర్చులతో పెన్షన్ ఇచ్చిన ఆక్వీడు టీడీపీ నాయకులు గంధం ఉమా సత్యనారాయణను ప్రజలు అభినందిస్తున్నారు. ఆక్వీడు రైల్వే స్టేషన్ రోడ్డు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నివాసం ఉంటున్న బొక్కిన అప్పారావు ఇటీవల మృతి చెందాడు. ఈ సందర్భంగా అతని భార్య సూర్యకాంతంకు 4,000 రూపాయల నగదు, బియ్యం, కిరాణా సరుకులు, కూరగాయలను శుక్రవారం రాత్రి గంధం ఉమా తన స్నేహితులతో కలిసి అందజేశారు. అనంతరం ఉమా మాట్లాడుతూ ప్రభుత్వం అందించే పెన్షన్ వచ్చే వరకు తమ సొంత ఖర్చులతో ప్రతి నెలా పెన్షన్ అందించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకన్నబాబు, కేవీఆర్ బాబు, దూబా సురేష్, గూడపాటి, పమ్ము తదితరులు పాల్గొన్నారు. బాధాకరమైన విషయం ఇది. మాకు లేటుగా తెలిసింది. అంచేత మా పార్టీ టౌన్ అధ్యక్షుడు గంధం ఉమా గారు ఆధ్వర్యంలో వారి సంస్థల మీదుగా ఈ అమౌంట్ కానీ ఈ పచారీ సామాను కానీ మీకు అందజేయడం జరుగుతుంది. గవర్నమెంట్ తరఫున ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారండి. మా కార్యకర్తలు మేము గుర్తించుకుంటాం. పెద్దవాళ్ళకి చెప్పామండి. ఏదైనా ఉడత భక్తిగా ఇప్పుడు సాయం చేశారు గంధం ఉమా గారు. తర్వాత మీకు ఏదైనా చేయడానికి మేము ప్రయత్నం చేసి మీకు అందజేస్తాం తల్లి. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తగా ఇక్కడ బొక్కన అప్పారావు ఉండేవారు. ఆయన మధ్యకాలంలో చనిపోవడం జరిగింది. ఈ విషయం మాకు తెలియడం కూడా కొంచెం లేటుగా తెలిసింది. ఆయనకి ప్రతి నెల ఫంక్షన్ వచ్చేది. ఆ ఫంక్షన్ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య రావడానికి అది ఇంకా ఆన్లైన్ అవ్వకపోవడం వల్ల 2 నెలలు టైం పట్టింది. అయితే ఆ పెన్షన్ వస్తేనే ఆవిడకి ఆధారం. ఆవిడ ఒంటరిగా ఒక ఇంట్లో ఇక్కడ జీవిస్తుంది. సరే మనం ఆవిడకి ఏదో ఒకటి సాయం చేయాలి మన పార్టీ తరఫున చెప్పని ఈ నెల గవర్నమెంట్ ఇవ్వకపోయినా పెన్షన్ ఇచ్చినట్టుగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మా సభ్యులందరితో కలిసి ఆవిడకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆవిడకి 10 కేజీలు బియ్యం, కిరాణా, కాయగూరలు అందించాము. వచ్చే నెల 1వ తారీఖుకి ప్రభుత్వం తరఫున పెన్షన్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఏదైనా అనివార్య కారణం వల్ల ప్రభుత్వం పెన్షన్ రాకపోతే మళ్ళీ ఇదే విధంగా ఆవిడకి పెన్షన్ మళ్ళీ మేము ఏర్పాటు చేస్తామని చెప్పని, అలాగే పార్టీకి సీనియర్ కార్యకర్త ఉన్నటువంటి ఆయన కుటుంబానికి ఎప్పుడూ కూడా పార్టీ అండదండగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆవిడకి ఏదైనా ఇబ్బంది వస్తే మేము పూర్తిగా ఇబ్బందులు ఆవిడ తొలగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పని మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.